హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో అరేబియన్ స్పెషల్ చికెన్ మండి ఎలా చేయాలో డీటెయిల్డ్గా చూపించబోతున్నాను. అరేబియన్ స్టైల్లో చికెన్ మండి రెసిపీని ఇంట్లో చేయాలంటే ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి. ఎందుకంటే చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో రియల్ మండి టేస్ట్ వచ్చే విధంగా ఈ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయడానికి ఇది బెస్ట్ రెసిపీ. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ఒక బౌల్లో 2 స్పూన్ల ఉప్పు వేసి అందులోనే 2 నిమ్మకాయలు పిండి ఆ మిశ్రమాన్ని అంతా కలిపి చికెన్ ముక్కలకు మంచిగా పట్టించి పక్కన పెట్టండి. మండి మసాలా ఎలా చేయాలో చూసేద్దాం. ఒక ప్లేట్లో 2 స్పూన్ల ధనియాలు, ఒక 10 లవంగాలు, 5-6 దాల్చిన చెక్క, 4-5 ఇలాచీలు, కొంచెం బండ పువ్వు, 1 స్పూన్ మిరియాలు, అలాగే అనాస పువ్వు 2, బిర్యానీ ఆకులు 2, 1 స్పూన్ జీలకర్ర. ఈ మసాలాలు అన్నీ ఒక మిక్సీ జార్లో వేసి ఒక పల్స్ ఇప్పించాలి. అందులోనే 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు వేసి మరోసారి మిక్సీ పట్టండి. మండి మసాలా రెడీ అయింది. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ మసాలాని చికెన్ పీసెస్కి మంచిగా పట్టించి మీ వీలును బట్టి హాఫ్ ఎన్ అవర్ లేదా 1 అవర్ రెస్ట్ ఇవ్వండి. హాఫ్ ఎన్ అవర్ తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో వాటర్ పోసి ఈ చికెన్ని చూపించిన విధంగా 15 మినిట్స్ స్టీమ్కి పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత స్టీమ్ అయిన చికెన్ని పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టీమ్కి పెట్టుకున్న వాటర్ని కూడా పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో కొన్ని బాదామ్స్, కొన్ని జీడిపప్పులు వేసి దోరగా వేయించుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి స్టీమ్ చేసి పక్కన పెట్టిన చికెన్ పీసెస్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు 2 వైపులా తిప్పుకుంటూ చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. అన్ని పీసెస్ని నేను 2 బ్యాచెస్గా ఫ్రై చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు స్టవ్ పైన మరో గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఫ్రై అయిన ఆనియన్స్లో ఫ్రెష్గా చేసి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి ఫ్రై అయ్యాక 1 స్పూన్ మండి మసాలా, 2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు అందులో చికెన్ స్టీమ్ చేసిన వాటర్ 4 గ్లాసెస్ వేసుకోవాలి. అది మరుగుతుండగా 2 గ్లాసెస్ బాస్మతి రైస్ కడిగి మరుగుతున్న వాటర్లో వేయాలి. అంతా మంచిగా కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాలు ఉడకనివ్వాలి. మన మండి రైస్ రెడీ. అంతే అండి, గుమగుమలాడే మండి రైస్ రెడీ. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మండి ప్లేట్ని అసెంబుల్ చేసుకోవాలి. ముందుగా ప్లేట్లో రైస్ వేసి దానిపైన ఫ్రైడ్ చికెన్ పెట్టాలి. పైనుండి ఫ్రైడ్ డ్రై ఫ్రూట్స్ అండ్ క్యారెట్తో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, రెస్టారెంట్ స్టైల్లో పర్ఫెక్ట్ రైస్, పర్ఫెక్ట్ ఫ్రైడ్ చికెన్తో ఈ మండి రెసిపీ రెడీ. ఇంట్లో ఏమైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ మండి రెసిపీ మా ఇంట్లో అందరికీ చాలా నచ్చిందండి. మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం లతాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.